ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి? దేవుడు ఈ 2024వ సంవత్సరం అంతటిలో మనల్ని కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి 2025లోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి యేసయ్య నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆయనకు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు దేవుడు 2024వ సంవత్సరం అంతట్లో కాపాడాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో రోగాల నుంచి తప్పించాడు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. అనేక విధాలుగా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడి దేవుడి యొక్క నూతన సంవత్సరంలోనికి నన్ను అడుగు పెట్టించిన విధానం బట్టి ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక, స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఈ 2025లో దేవుడు నీతో నాతో ఒక అద్భుతమైన మాట ద్వారా దేవుడు ఈ నూతన సంవత్సరంలో వాగ్దానంగా మనకి ఇస్తున్నాడు. ఒక వాగ్దానంగా ఇది విశ్వాసముతో అంగీకరించవలసిన వాగ్దానము, విశ్వాసముతో పలకవలసిన వాగ్దానము. ఏంటిదంటే మనందరం మన బైబిల్ తెరుద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా ఈరే. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో యెహోవా ఈరేగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో యెహోవా ఈరేగా నడిపించబోతున్నాడు. అబ్రహాము అనుకూల పరిస్థితులు ఈ మాట అనట్లేదు, కానీ అననుకూల పరిస్థితుల్లో ఇదిగో దహన బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ పొట్టేలేది, బలి పశువేది అని ఇస్సాకు అడుగుతున్నప్పుడు ఇస్సాకుతో అంటున్నాడు, ఇదిగో అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు 2025వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా నీవు ఒక అనేక ప్రశ్నలతో నువ్వు అడుగుపెట్టి ఉండొచ్చు. అయ్యో, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన సమస్యలు నేను ఎదుర్కోవాలి, ఏ విధమైన పోరాటాలు నేను ఎదుర్కోవాలి, ఏ విధమైన యుద్ధాలు నేను ఎదుర్కోవాలని అనేక ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, ఎలా అనే ఒక ప్రశ్న నీలో ఉందేమో. ఈరోజు ఇస్సాకు కూడా ఒక ప్రశ్న అడిగాడు, ఎలా డాడీ, ఎక్కడుంది డాడీ అని. అబ్రహాం అంటున్నాడు, యెహోవా ఈరే నాన్న, యెహోవా చూచుకుంటాడు. ఈరోజు నువ్వు విశ్వాసంతో నువ్వు దేవునికి చెప్పగలిసిన దేవా, ఈ 2024 వరకు నడిపించిన దేవా, ఈ 2025లో కూడా యెహోవా ఈరేగా నువ్వు నన్ను చూసుకోబోతున్నందుకు వందనాలు, నా ప్రతి పరిస్థితి నువ్వు చూసుకోబోతున్నందుకు వందనాలు అని నువ్వు చెప్పగలిగినప్పుడు, నువ్వు అనగలిగినప్పుడు, నువ్వు విశ్వాసంతో దాన్ని పలికినప్పుడు జీవన్ మరణములు 4 వశమంట. కాబట్టి యెహోవా ఈరే అని నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా అబ్రహాముకి ఏ విధంగా అయితే ఎదుగో తన వెనక తట్టు అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేళ్ళు వెనుక తట్టున కనబడింది. దేవునికి మహిమ కలుగాక. అబ్రహాము యెహోవా ఈరే అనకముందే, అబ్రహాము యెహోవా చూచుకుంటాడని అనకముందే దేవుడు పొట్టేలను అక్కడ కొమ్ములు తగిలించి ఉన్నాడు. దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అబ్రహాముకి తెలియదు, పొట్టేలు తగులుకుంది కాబట్టి యెహోవా ఈరే అని అబ్రహాం అనలేదు, కానీ అబ్రహాము విశ్వాసంతో దేవుడు చూచుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. తర్వాత ఆ పొట్టేలు అబ్రహాముకి కనబడడం ప్రారంభిస్తుంది. ఒకవేళ ముందే గనక అబ్రహాం పొట్టేలను చూసేసి యెహోవా ఈరే అని ఉంటే, అబ్రహాం ముందే చూశాడు కాబట్టి అన్నాడు అని మనం అనుకోవచ్చు, కానీ అబ్రహాము చూడలేదండి. అననుకూల పరిస్థితుల్లో కూడా నా దేవుడు చూసుకుంటాడని, నా దేవుడు సహాయం చేస్తాడని, నా దేవుడే యెహోవా ఈరే అని చెప్పి ఎప్పుడైతే అబ్రహాం అన్నాడో, దేవుడు ఆ ఇస్సాకు బదులుగా పొట్టేలను బలిగా అర్పించడం జరిగింది. అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేయడం. ఇందును బట్టి భయపడతావని తెలుసుకున్నాను అబ్రహాం అని చెప్పి అబ్రహాంను ఆశీర్వదించాడు. నీవు కూడా నీ ప్రతికూల పరిస్థితుల్లోనూ అననుకూల పరిస్థితుల్లోనూ
అనుకూల పరిస్థితుల్లోనూ నువ్వు ఎప్పుడు ఒక మాట చెప్పాల్సింది, 2025 ప్రభా యెహోవా ఈరేగా నువ్వు ఉండబోతున్నందుకు స్తోత్రాలు. నా యెహోవా ఈరే నీవే ప్రభా, నువ్వు చూసుకోబోతున్నావు, నీవే చూసుకుంటావు నాయన అని నువ్వు ఎప్పుడైతే అంటావో, అదే హాగరు కూడా ఒక మాట అంటది కదా, నన్ను చూచుచున్న సజీవుని బావి అని పేరు పెట్టిందంట. బెహర్ లహాయిరోయి, నన్ను చూచుచున్న సజీవుని బావి. దేవుడు చూస్తుంటాడు, దేవుడు ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఈ 2025లో కూడా నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేను చూచుకుంటాను పద, నేను నీకు ముందుగా వెళ్తాను పద. ద్వితీయోపదేశకాండం 9:3 ప్రకారము దహించు అగ్నిగా తానే నీ ముందర దాటిపోతున్నాడని నువ్వు తెలుసుకో. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, ఈ వాగ్దానం నమ్మండి. ప్రతి ఉదయం లేచిన వెంటనే దేవునికి స్తోత్రాలు చెప్పి ఒక మాట అని చెప్పండి, ఈ మాట చెప్పండి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఈ వాగ్దానాన్ని ఎవరైతే వింటున్నారో, ఖచ్చితంగా ఈ జనవరి 1 నుంచి తిరిగి 2025 డిసెంబర్ 31 వరకు ఈ మాట చెబుతూనే ఉండండి. యెహోవా ఈరే. ప్రతి దినము లేచి యెహోవా ఈరే, నీకు స్తోత్రం. ప్రతి దినము ఉదయం లేస్తాను ఈ మాట మీరు పలకండి, యెహోవా ఈరే. ఈ దినాన్ని నువ్వు చూసుకుంటావు ప్రభా, యెహోవా ఈరే నా ప్రతి పరిస్థితిని చూసుకుంటావు ప్రభా, యెహోవా ఈరే నా ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటావు, యెహోవా ఈరే నా బిడ్డలను నువ్వు చూసుకుంటావు, యెహోవా ఈరే నా భవిష్యత్తును నువ్వు చూసుకుంటావు, యెహోవా ఈరే నా ప్రతి పరిస్థితిని నువ్వు చూసుకుంటావు, నా ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూసుకుంటావని యెహోవా ఈరే అని దేవుని పిలవండి. ఆయన పలికినప్పుడు దేవుడు ఈ 2025లోనికి యెహోవా ఈరేగా నడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక, దేవుడు మీ పరిచర్యలను దీవించునుగాక, దేవుడు మీ ఉద్యోగాలను దీవించునుగాక, దేవుడు మీ భవిష్యత్తును దీవించి ఉన్నత శిఖరాల మీద ఈ 2025లో ఎక్కించునుగాక. మహిమ నుంచి అధిక మహిమలోనికి దేవుడు మీ కుటుంబాలను, మీ పరిచర్ను దేవుడు తీసుకెళ్ళునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధ, జీవం కలిగిన దేవా, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రాహాం విశ్వాసంతో అన్నాడు యెహోవా ఈరే. మేము కూడా ఈరోజు అంటున్నాం, యెహోవా ఈరే, నీవే చూచుకుంటున్నందుకు వందనాలు, నీవే చూచుకోబోతున్నందుకు వందనాలు. 2025 అంతా నీవు యెహోవా ఈరేగా మమ్మల్ని చూచుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ నాయన, ఎంతమంది అయితే వాగ్దానం రిసీవ్ చేసుకున్నప్పుడు అందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేక వాక్యాలు మీరు మళ్ళీ వినడానికి అవకాశం ఉంది. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా పక్షంగా తెలియజేస్తాను. నా కుటుంబ పక్షంగా, పరిచర్య పక్షంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.